హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ది పవర్ ట్రాన్స్మిటెడ్ విల్ బీ మ్యాక్సిమం వెన్. పవర్ ట్రాన్స్మిటెడ్ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అంటే ది సెండింగ్ అండ్ వోల్టేజ్ ఈజ్ మోర్. పవర్ ట్రాన్స్మిటెడ్ విల్ బీ మ్యాక్సిమం వెన్ ది సెండింగ్ వోల్టేజ్ ఈజ్ మోర్. సెండింగ్ వోల్టేజ్ మోర్ ఉన్నప్పుడు పవర్ ట్రాన్స్మిటెడ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది మనకి. ది ఛాన్సెస్ ఆఫ్ కరోనా ఆర్ మ్యాక్సిమం డ్యూరింగ్. కరోనా అనేది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అనేది క్వశ్చన్. ఎప్పుడు ఉంటుంది అంటే హ్యూమిడిటీ వెదర్లో కరోనా అనేది మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉన్నది మనకి. నెగ్లెక్టింగ్ లాసెస్ ఇన్ ది ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇఫ్ ది వోల్టేజ్ ఈజ్ డబుల్. వోల్టేజ్ డబుల్ చేసినప్పుడు ఫర్ ది సేమ్ పవర్ ట్రాన్స్మిషన్ ది వెయిట్ ఆఫ్ ది కండక్టర్ మెటీరియల్ విల్ బి. వోల్టేజ్ డబుల్ చేసినప్పుడు దాని వెయిట్ యొక్క కండక్టర్ యొక్క వెయిట్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుంది అనేది కండక్టర్ వెయిట్ అనేది 1/4గా అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 1/4. క్వశ్చన్ వచ్చేసి వోల్టేజ్ డబుల్ చేసినప్పుడు సేమ్ పవర్ ట్రాన్స్మిషన్లో కండక్టర్ వెయిట్ ఎంత ఉంటుందంటే 1/4 టైమ్ ఆఫ్ ది వోల్టేజ్ అన్నట్టు మనకి. When two conductors each of radius r and distance d, then the capacitance between two is proportional to capacitor of between two conductors is proportional to log 1 by log d by r. ఇక్కడ చూడండి మనకి when two conductors of radius r and distance d, then the capacitance between two conductors is proportional to 1 by log e d by r. A relay used in short transmission line is. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో ఏ రిలే యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. ఇక్కడ ఏ రిలే అనేది షార్ట్ ట్రాన్స్మిషన్లో యూజ్ చేస్తామంటే రియాక్టెన్స్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, మీకు చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, వేరే ఎగ్జామ్స్లలో మనకి ఇది. In case the characteristic impedance of a line is equal to load impedance. Characteristics impedance is equal to load impedance అయినప్పుడు the energy sent will be absorbed by the load. The energy sent is equal to absorbed by the load అన్నాడు. ఇప్పుడు characteristics impedance is equal to load impedance అయినప్పుడు all the energy sent will be absorbed by the load అన్నట్టు ఇక్కడ మనకి. The dielectric strength of air at 25 degrees centigrade and 76 centimeters per Hg is. డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ ఇది 30 kV/centimeters. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది మనకి. ది ఛాన్సెస్ ఆఫ్ కరోనా మ్యాక్సిమం ఇన్. ఛాన్సెస్ ఆఫ్ కరోనా మ్యాక్సిమం ఇన్ దేనిలో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి కరోనా రావడానికి అంటే ట్రాన్స్మిషన్స్ లైన్స్లో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి కరోనా రావడానికి. ట్రాన్స్మిషన్ లైన్ లింక్. ట్రాన్స్మిషన్ లైన్ లింక్ అంటే ఏంటిదంటే మనకి జనరేషన్ స్టేషన్ టు రిసీవింగ్ ఎండ్ స్టేషన్కి మనం ట్రాన్స్మిషన్ లైన్ లింక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. లింక్ అంటే ట్రాన్స్మిషన్ అంటే జనరేటింగ్ స్టేషన్ నుంచి రిసీవింగ్ ఎండ్కి యూజ్ చేసే లైన్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ మనకి. ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్. ఇక్కడ చూడండి మనకి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ అడిగాడు, కన్ఫ్యూజ్ కావద్దు ఎప్పుడు కూడా. షార్ట్ సర్క్యూట్కి ఓపెన్ సర్క్యూట్కి ఇక్కడ ఏం అడిగాడు అంటే ఓపెన్ సర్క్యూట్కి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత అని అడిగాడు. ఓపెన్ సర్క్యూట్కి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ 0. ఇంపుడెన్స్ రిలే ఈజ్ యూజ్డ్ ఆన్. ఇంపుడెన్స్ రిలే అనేది ఏ ట్రాన్స్మిషన్ లైన్కి యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. ఇక్కడ ఇంపుడెన్స్ రిలే అనేది మీడియం ట్రాన్స్మిషన్ లైన్కి యూజ్ చేస్తాము. రియాక్టెన్స్ రిలే అనేది మనము షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి యూజ్ చేస్తాము. మోర్ రిలే అనేది లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు అడిగింది ఏంటిది మనకి, ఇంపుడెన్స్ రిలే అడిగాడు. ఇంపుడెన్స్ రిలే అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనము మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్కి యూజ్ చేస్తాము మనం. విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ 132 kV ట్రాన్స్మిషన్ లైన్. 132 kV ట్రాన్స్మిషన్ లైన్లో ఏ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే 132 kV ట్రాన్స్మిషన్ లైన్లో డిస్క్ టైపు
డిస్క్ టైపు యూజ్ చేయడం జరుగుతుంది 132 kV ట్రాన్స్మిషన్స్ లైన్స్లో. స్ట్రింగ్ ఎఫిషియన్సీ కెన్ బి ఇంప్రూవ్డ్ బై, స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడానికి లాంగ్ క్రాస్ ఆర్మ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. గార్డింగ్ ఆఫ్ ది ఇన్సులేటర్ యూజింగ్ గార్డ్ రింగ్స్, ఈ 3 యూజ్ చేయడం వల్ల మనకి స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ ది ఏబో. ఇది కూడా చాలా రిపీటెడ్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడిగింది మనకి ఇది. ఆల్టర్నేటింగ్ పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఎట్ హై వోల్టేజ్. ఏసీ పవర్ అనేది మనకి ట్రాన్స్మిటెడ్ టు హై వోల్టేజ్ టు మినిమైజ్. ఏసీ కరెంట్ అనేది హై వోల్టేజ్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మినిమైజ్ ది ట్రాన్స్మిషన్ లాసెస్ అనేది మినిమైజ్ అవుతుంది మనకి. ది ఫంక్షన్ ఆఫ్ స్టీల్ వైర్ ఇన్ ఏఎస్ఆర్ కండక్టర్ ఈజ్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది స్టీల్ కండక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం ఏఎస్ఆర్లో అంటే టు ప్రొవైడ్ అడిషనల్ మెకానికల్ స్ట్రెంత్ కోసము మనం స్టీల్ వైర్ అనేది ఏసీఎస్ఆర్ కండక్టర్లో యూజ్ చేయడం జరుగుతుంది మనం. ఇన్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ది టాప్ కండక్టర్ ఈజ్, మనకి హెచ్వి లైన్స్లో టాప్ కండక్టర్ ఏంటిది అనేది క్వశ్చన్ ఇక్కడ. టాప్ కండక్టర్ ఏముంటుంది హెచ్వి ట్రాన్స్మిషన్ లైన్స్లో, ఎర్తింగ్ కండక్టర్ అనేది ఉంటుంది టాప్ మోస్ట్ మనకి. ఫర్ 11 kV ది ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్ పర్ ఫేజ్ విల్ బీ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్, మనకి 11 kV ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్ పర్ ఫేజ్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎంత ఉంటుంది అంటే 1 మిల్లీ హెన్రీగా ఉంటుంది మనకి ఇక్కడ. ఎంత ఉంటుంది 1 మిల్లీ హెన్రీగా ఉంటుంది మనకి. ఫర్ 11 kV లైన్ ది కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్ పర్ ఫేజ్ విల్ బీ ఇన్ ఆర్డర్ ఆఫ్, మనకి 11 kV లైన్లో కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది అంటే 0.01 ఫారడ్ ఉంటుంది మనకి. కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది పర్ ఫేజ్ పర్ కిలోమీటర్ ఎంత ఉంటుందంటే మనకి 0.01 ఫారడ్ ఉంటుంది మనకి. ది పర్మిజబుల్ వోల్టేజ్ వేరియేషన్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మనకి ట్రాన్స్మిషన్కి అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి పర్మిజబుల్ వోల్టేజ్ వేరియేషన్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. మనకి పర్మిజబుల్ అనేది మనకి ఎంత ఉంటుందంటే +or-10%, అంటే +or-10% పర్మిజబుల్ వోల్టేజ్ వేరియేషన్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఆప్షన్ వచ్చేసి సి మనకి. ది వోల్టేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కెన్ బి రెగ్యులేటెడ్ బై, మనకి వోల్టేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కెన్ బి రెగ్యులేటెడ్ బై, వోల్టేజ్ ట్రాన్స్మిషన్ కెన్ బి రెగ్యులేటెడ్ బై యూజింగ్ ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్స్. ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్స్ చేయడం వల్ల వోల్టేజ్ ట్రాన్స్మిషన్ రెగ్యులేట్ అవుతుంది. యూజింగ్ షంట్ కెపాసిటర్స్ అట్ రిసీవింగ్ ఎండ్ ఆఫ్ హెవీ లోడ్స్, యూజింగ్ సిరీస్ కెపాసిటెన్స్ టు న్యూట్రలైజ్ ది సిరీస్ రియాక్టెన్స్. ఈ 3 మెథడ్లు యూజ్ చేయడం వల్ల మనకి వోల్టేజ్ ట్రాన్స్మిషన్ కెన్ బి రెగ్యులేటెడ్ బై, ఈ 3 యూజ్ చేయడం వల్ల అవి రెగ్యులేట్ అవుతాయి మనకి. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ గివెన్ బై, స్ట్రింగ్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంటిది అనేది ఇక్కడ మనకి. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు voltage across the string by number of discs on the string into voltage across disc nearest to the conductor. ఇక్కడ చూడండి స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ గివెన్ బై voltage across the strings, నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఆన్ ది స్ట్రింగ్, ఎన్ని డిస్కులు యూజ్ చేస్తాము, అండ్ వోల్టేజ్ అక్రాస్ ది డిస్క్ నియర్ టు ది కండక్టర్ యొక్క వోల్టేజ్ ఎంత అనేది ఇక్కడ మనకి ఫార్ములాలో ఉంటుంది. ది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ లైన్, ఇక్కడ చూడండి మనకి షార్ట్ సర్క్యూట్ లైన్ గురించి అడిగాడు. ఇక్కడ మనకి ఇంతకుముందు ఓపెన్ సర్క్యూట్ గురించి అడిగాడు, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ గురించి అడిగాడు. ది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ ఈజ్ -1. ఆప్షన్ వచ్చేసి డి. ఇన్ కేస్ ది హైట్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ టవర్ ఈజ్ ఇంక్రీజ్డ్, మనకి ట్రాన్స్మిషన్ టవర్ హైట్ ఇంక్రీజ్ చేసినప్పుడు మన కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఏమవుతుంది అంటే మనకి కెపాసిటెన్స్ అనేది హైట్ ఇంక్రీజ్ చేసినప్పుడు కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ఇండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మనకి.
అండర్ నో లోడ్ కండిషన్ ది కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు, మనకి అండర్ నో లోడ్ కండిషన్స్లో కరెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు కెపాసిటెన్స్ ఆఫ్ ది లైన్. నో లోడ్లో ఏమవుతుంది, కెపాసిటెన్స్ ఆఫ్ ది లైన్. అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ది డిస్ట్రిబ్యూషన్ విచ్ సిస్టమ్ ఆఫర్స్ బెస్ట్ ఎకానమీ. మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏది బెస్ట్ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. మనకి డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది బెస్ట్ మనకి. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఓవర్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్. మనకి అడ్వాంటేజెస్ ఏంటిది డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఓవర్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే, డీసీ సిస్టమ్ ఈజ్ ఎకానమికల్. మనకి ఏది ఎకానమికల్ ట్రాన్స్మిషన్ అంటే మనకి డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఎకనామికల్. మనకి డీసీ ట్రాన్స్మిషన్లో స్కిన్ ఎఫెక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ కరోనా అనేది యాజ్ కంపేర్ టు కరోనా లిమిట్స్లో ఉంటుంది కంపేర్ టు ది ఏసీ సర్క్యూట్లో. ఆప్షన్ వచ్చేసి ఆల్ ది ఎబో 3 అనేది మనకి అడ్వాంటేజెస్. ది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఓవర్ డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్. మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిది ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఓవర్ కంపేర్ టు డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే, మనకి లెస్ లాసెస్ ఇన్ ట్రాన్స్మిషన్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్లో యూజ్ చేసినప్పుడు మనకి లాసెస్ అనేది తగ్గుతాయి ఇందులో ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టంలో కంపేర్ టు డీసీలో. స్టెప్ అప్ సబ్స్టేషన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్. స్టెప్ అప్ సబ్స్టేషన్స్ ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుందంటే, స్టెప్ అప్ సబ్స్టేషన్స్ అనేది మనము జనరేటింగ్ స్టేషన్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ వచ్చేసి మనకి డి. When an alternator is connected to the infinity bus bar and its excitation is gradually increased. మనం ఆల్టర్నేటర్ అనేది ఇన్ఫినిటీ బస్ బార్కి కనెక్ట్ చేసినప్పుడు ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు టర్మినల్ వోల్టేజ్ రిమైన్స్ అన్ఆల్టర్డ్. టర్మినల్ వోల్టేజ్ అనేది చేంజ్ అవ్వడం జరగదు. ఇది ఎలా ఉండేదో అలాగనే సేమ్ ఉంటుంది అన్నట్టు మనకి. కన్జ్యూమర్స్ హ్యావ్ లో పవర్ ఫ్యాక్టర్ ఎక్విప్మెంట్ ఆర్ అడ్వైజ్డ్ టు ఇన్స్టాల్. మనకి కన్జ్యూమర్కి లో పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం అడ్వైజ్ ఇవ్వాలి, ఏమి ఇన్స్టాల్ చేసుకోవడానికి అడ్వైజ్ ఇవ్వాలనేది క్వశ్చన్ ఇక్కడ. మనం ఏమి అడ్వైజ్ చేయాలి అంటే, వాళ్ళకి కెపాసిటర్ బ్యాంక్ అనేది ఇన్స్టాల్ చేయాలని వాళ్ళకి అడ్వైజ్ చేయాలి. కన్జ్యూమర్స్ హ్యావింగ్ లో పవర్ ఫ్యాక్టర్ ఎక్విప్మెంట్ ఆర్ అడ్వైజ్ టు ఇన్స్టాల్. ఏమి ఇన్స్టాల్ చేయాలంటే మనం కెపాసిటర్ బ్యాంక్ అనేది ఇన్స్టాల్ చేయాలి మనం. బస్ బార్ ఈజ్ రేటెడ్ బై. బస్ బార్ అనేది ఏం రేటెడ్ అయి ఉంటుంది అంటే, బస్ బార్ ఈజ్ రేటెడ్ బై మనకి కరెంటు, వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ అండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఈ 3 అనేది బస్ బార్ రేటింగ్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి మనకి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇది ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. మన సింగరేణి ఎగ్జామ్స్కి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, దేనికైనా కూడా మనకి